హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి కోర్టులో కృష్ణప్రసాద్ నిర్దోషి అని నిరూపించే సాక్ష్యం నా దగ్గర ఉంది కాబట్టి నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి సార్ అని జడ్జిని అడగడంతో, జడ్జ్ మీకు 1 డే టైం ఇస్తున్నాను కాబట్టి ఈ 1 డేలో సాక్ష్యాన్ని సంపాదించండి, లేకపోతే మీ కృష్ణప్రసాద్ గారికి యావజ్జీవ కఠిన కారాగార శిక్షని వేయడం జరుగుతుంది అండ్ ద బెయిల్ ఈజ్ గ్రాంటెడ్ అని చెప్పడంతో బెయిల్ వచ్చినందుకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. శరత్ చంద్ర అపూర్వ ఏమీ మాట్లాడకుండా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా పాపం కృష్ణప్రసాద్ భూమిని హక్ చేసుకొని నువ్వు నా పాలిట దేవతవమ్మ అని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అదే టైంకి మీరా శారదా దగ్గరికి వస్తుంది. శారదా, నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది. ఏంటి మీరా అని అంటుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయన్ని మా ఇంటికి తీసుకువెళ్తే ఖచ్చితంగా ఆయన్ని మా అన్నయ్య చంపినా చంపేస్తాడు కాబట్టి ఆయన్ని మీ ఇంటికే తీసుకువెళ్ళు అని అంటుంది మీరా. ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది. మీరా, ఏమంటున్నావు నువ్వు అని అంటుంది. అవును, ఇన్నాళ్ళు నేనే కదా అడ్డుపడ్డాను, ఇప్పుడు నేనే చెప్తున్నాను, ఆయన్ని ఒక 2 రోజులు మీ ఇంటికే తీసుకువెళ్ళు శారదా అని మీరా అనడంతో పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇంకా గగన్ని చూస్తూ ఉంటుంది శారద. గగన్, నో వే, ఆయన మా ఇంటికి రావడాన్ని నేను ఒప్పుకోను అని అంటాడు. బావా ప్లీజ్ బావా, మావయ్య ఏమీ పర్మనెంట్గా ఉండట్లేదు కదా, కేవలం 2 డేసే కదా, నీకు నాన్న గురించి తెలుసు కదా బావా, ఆ ఇంట్లో ఉంటే చంపేస్తాడు, ప్లీజ్ బావా అని బ్రతిమలాడుతుంది భూమి. శారద గగన్ దగ్గరికి వచ్చి, గగన్, నేను మొన్న అడిగాను బెయిల్ ఇప్పించమని, నువ్వు వద్దు అన్నావు, నువ్వు నా కోరికని ఏది కాదనవనే నమ్మకం నాకుంది, ఆయనేమీ ఉండిపోవడానికి రావటం లేదు, 2 రోజులే ఉంటాను అంటున్నారు, ప్లీజ్ నాన్న గగన్, కనీసం ఒక అతిథిగా ఆయన్ని గుర్తించరా, ఆయనకి ప్రాణాపాయం ఉందిరా, నీకు దండం పెడతానరా అని అంటుంది శారద. అమ్మా సరే ఒప్పుకుంటున్నాను, కేవలం నీకోసం, ఆల్రెడీ భూమి కూడా మన ఇంట్లో ఏమి కాని మనిషిలా ఉంటుంది కదా, ఇప్పుడు భూమి పక్కన ఆయన ఉంటాడు, అంతే, అంతకుమించి ఏమీ లేదు అని గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంక భూమి, నువ్వు మావయ్యని నన్ను ద్వేషించినా నిజం తెలిసాక నువ్వే ప్రేమిస్తావు బావా అని మనసులో అనుకుంటుంది భూమి. ఇది ఇలా ఉండగా అపూర్వ, శరత్చంద్ర వాళ్ళందరూ ఇంటికి రీచ్ అవుతారు. ఇంక అపూర్వ కోర్టులో కృష్ణప్రసాద్కి బెయిల్ వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఛ, ఆ కేపీ కాడికి బెయిలే వచ్చేది కాదు, కానీ ఇదిగో భూమి ఉంది కదా, కాపాడేసుకుంది, ఖచ్చితంగా వాడిని ఈ 2 రోజుల్లో పైకి పంపించాలి, అప్పుడు ఖచ్చితంగా నాకు ప్రశాంతత ఉంటుంది, లేకపోతే వాడి నుండి ఎలా అయినా నిజాన్ని రప్పిస్తే ఇంకేమీ లేదు, నా పని అయిపోయినట్టే, వాడి దగ్గరే నిజం ఉంది కాబట్టి ఆ నిజం తెలియకుండా చేయాలి, ఆ కెమెరాని ఖచ్చితంగా నేనే దక్కించుకోవాలి అని ఇంకా మనసులో అనుకుంటుంది అపూర్వ. అప్పుడే కరెక్ట్గా అపూర్వకి కృష్ణప్రసాద్ కాల్ చేస్తారు. నీతో అర్జెంటుగా మాట్లాడాలి అపూర్వ అని ఒక ప్లేస్కి పిలిపిస్తారు. ఏంటి కేపీ ఇక్కడికి రమ్మన్నావు అని అంటుంది. నీతో మాట్లాడాలని పిలిపించాను, ఇక్కడైతే మన విషయాలేమీ ఉండవు కదా, మనల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు, నిజాలు నిర్భయంగా మాట్లాడుకోవచ్చు కదా అని అంటారు. అవునులే కేపీ, ఇంతకీ జైల్లో బాగా సన్మానం జరిగినట్టుంది అని వెటకారం చేస్తూ ఉంటుంది అపూర్వ. అదంతా పక్కన పెట్టు, ఏ తప్పు చేయని నన్ను జైల్లో చాలా నరకయాతన అనుభవించేలా చేశావు, నీ గురించి ఇప్పటికీ చెప్పకపోతే రేపు నా భార్య శారదని, నా కొడుకు గగన్ని కూడా చంపేస్తావు అని అంటారు. అవును కేపీ, నిజమే, చంపేస్తానేమో, బాగానే ఆలోచించావే అని అంటుంది అపూర్వ. అందుకే ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్గా నువ్వు నా ఫ్యామిలీ జోలికి రాకుండా ఉండాలి అంటే నేను నిన్ను చంపేస్తాను అపూర్వ అని కత్తి తీస్తాడు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. కేపీ అని అంటుంది. ఆగు అని చెప్పి ఇంకలా అపూర్వ వెంట పరిగెడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్. అపూర్వ తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలా ఒక ప్లేస్కి వెళ్ళగానే కృష్ణప్రసాద్ అపూర్వ దగ్గరికి కత్తి తీసుకొస్తుంటే కరెక్ట్గా అదే టైంకి శరత్ చంద్ర అపూర్వని ఫాలో అవుతూ వెళ్తాడనమాట. ఇదేంటి కేపీ దగ్గరికి అపూర్వ ఎందుకు వచ్చిందని దూరం నుండి చూస్తూ ఉంటే ఇంకలా తను వెంటపడి చంపాడు. ఇదంతా చూసి ఇంకా ఒక్కసారిగా గన్ని తీసి పాయింట్ బ్లాంక్లో పెడతాడు కృష్ణప్రసాద్కి శరత్ చంద్ర. కేపీ, అపూర్వని వదులు అని అంటారు. వెంటనే అపూర్వ గొంతుపై కత్తి పెడతాడు కృష్ణప్రసాద్. చూడండి శరత్ చంద్ర గారు, నేను చెప్పేది నిజం, మీరు నమ్మండి నమ్మకపోండి, ఒకవేళ ఇప్పుడు నన్ను షూట్ చేయాలనుకున్నా మళ్ళీ పోలీసులకి పట్టించినా చంపేస్తాను అపూర్వని అని అంటారు. ఏయ్ కేపీ, వద్దు, ఏమి చేయొద్దు అని అంటారు. ఇప్పుడు చెప్తున్నాను,
ఇప్పుడు చెప్తున్నాను, నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు. నేను నా చెల్లెలి శోభాచంద్రని చంపలేదు. శోభాచంద్రని చంపింది ఈ దుర్మార్గురాలు. ఆ విషయం నీకు తెలిసిన రోజు నీకే అంత అర్థమవుతుంది అని ఇంకా కత్తెక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉంటాడు కృష్ణప్రసాద్. ఏ అపూర్వ, నేనెందుకు వెళ్తున్నానో తెలుసా? నిన్ను చంపేయగలను అని నీకు తెలియాలి కదా. ఈ కృష్ణప్రసాద్ ఏమీ చేయలేడని ఇన్ని రోజులు విర్రవీగావు కదా, అందుకే నీకు ఒక శాంపుల్ చూపించాను. గుర్తుపెట్టుకో, ఇది కృష్ణప్రసాద్ అంటే అని అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. చూసావా బావా, కేపీ విశ్వరూపం ఇదే బావా అని అంటుంది. అర్థమవుతుంది, కానీ వాడికి తగిన సాక్ష్యాలు దొరకాలి కదా. ఇంకా నువ్వేమీ కంగారు పడద్దు. ఖచ్చితంగా ఆ కేపీ జైల్లో యావజ్జీవ కట్టిన కారాగార శిక్ష, ఉరి శిక్ష పడి చిప్పకూడు తింటాడు. నువ్వేమీ కంగారు పడక్కర్లేదు. రా వెళ్దాం అపూర్వ అని అపూర్వని ఇంటికి తీసుకువెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. శరత్ చంద్ర. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా గగన్ అప్పుడే వర్క్ చేసుకుంటూ ఉంటే అలా తలెత్తి చూడగానే కృష్ణప్రసాద్ కనబడతారు. వెంటనే భూమి, మావయ్య రండి మావయ్య, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, భోజనం పెడతాను అని అంటుంది. ఇంకా గగన్ చూస్తూ ఉంటాడు. అలా కృష్ణప్రసాద్ వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు. పాపం శారద కృష్ణప్రసాద్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. అదంతా చూస్తూ గగన్ గమనిస్తూ ఉంటాడు శారదని. ఇంకా భూమి, మావయ్య మీరు ఎలా అయినా తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను, మీరు ఎలాంటి హత్య చేయలేదని నాకు తెలుసు అని పాపం ఓదారుస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ని. అవన్నీ కేవలం నాటకాల మాటలు. అయినా ఒక మనిషిని హత్య చేసి మరీ ఈజీగా దొరికిపోయాక ఇదంతా ఏంటి నాన్ సెన్స్ అని అంటాడు గగన్. బావా, ఏం మాట్లాడుతున్నావు బావా? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఏ పని మనిషి రత్నం చెప్పేస్తే మావయ్య తప్పు చేసినట్టు అయిపోతుందా? అంతకుముందది ఎన్ని మర్డర్లు చేయలేదు? అలాంటి దాని మాటలు విని నువ్వు మావయ్యని అనుమానిస్తున్నావా? తప్పు బావా, తప్పు, ఇంకెప్పుడు అలా అనద్దు అని అంటుంది. ఏంటి, ఆయనకి నువ్వు సపోర్టా? మీరేమైనా అనుకోండి, కళ్ళతో చూసేంత వరకు నేను ఏది నమ్మను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకలా కృష్ణప్రసాద్, గగన్ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటే భూమి అందరికీ డిన్నర్ తెచ్చి వడ్డిస్తుంది. పాపం శారద ప్రేమగా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది. ఇలా గగన్ ముందు ప్రశాంతంగా కూర్చొని తిని ఎన్నాళ్ళయిందో ఆయన అని పాపం కృష్ణప్రసాద్ వైపు చాలా బాధగా చూస్తూ ఉంటుంది శారద. పాపం భూమి మనసులో ఇలానే వీళ్ళ కుటుంబం బాగుండాలి, నేను కోరుకునేది అదే అని హ్యాపీగా అందరూ డిన్నర్ చేస్తుంటే చూస్తూ ఉంటుంది భూమి. డిన్నర్ అయిపోయాక కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది భూమి. మావయ్య, మీరు రేపు అత్తయ్యని తీసుకొని గుడికి వెళ్ళండి. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉండాలన్నా, మీరు మనస్ఫూర్తిగా ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలన్నా గుడికి వెళ్ళడమే కరెక్ట్. సరేనా మావయ్య అని అంటుంది. సరే అమ్మా, ఆ దేవుడి ఆశీస్సులుంటే, ధర్మం మన వైపు ఉంటే ఎలాంటి శక్తి మనల్ని ఓడించలేదు. రేపు గుడికి వెళ్తాను అని కృష్ణప్రసాద్ చెప్తారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శారద, కృష్ణప్రసాద్, భూమి, గగన్ అందరూ కలిసి హ్యాపీగా టెంపుల్కి వెళ్తారు. ఇంకలా కృష్ణప్రసాద్, శారద ఇద్దరు కలిసి అర్చన చేపిస్తూ ఉంటే గగన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. భావని ఎలా అయినా డీవియేట్ చేయాలి, లేకపోతే ఇలాగే శారద అత్తయ్యని తన చూపులతోనే ఇబ్బంది పెడుతూ ఉంటాడు అని రాబావా అని పక్కకు తీసుకువెళ్తుంది భూమి. హేయ్, ఏంటి నా చేయి పట్టుకున్నావు అని అడుగుతాడు గగన్. ఏ తప్పేముంది, పట్టుకోకూడదా? రా ఒకసారి ఆ కొలని చూడు అని కొలన్ని చూపిస్తుంది. అవును, కొలను అయితే ఏంటి అని అంటారు. బావా, ఈ కొలంలో 1 రూపీ కాయిన్ వేసి ఏది కోరుకున్నా జరుగుతుందంట. అందుకే నేను నిన్ను భర్తగా నువ్వు నన్ను ఒప్పుకోవాలని, నేను నీ భార్యనని, నువ్వు నా మెల్లో తాళి కట్టావని ఒప్పుకోవాలి, తగిన సాక్ష్యం దొరకాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుని ఇందులో కాయిన్ వేశాను అని అంటుంది భూమి. హో, వేశావు కదా, మరి తీరిపోయిందా? ఇలాంటి కోరికల్ని, ఇలాంటివి నేను నమ్మను. నన్ను ఇంకా చీట్ చేయాలని ట్రై చేయొద్దు, ఎందుకంటే నేను కళ్ళతో చూస్తే తప్ప నమ్మను అని గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దేవుడా, ఏంటి బావ ఎంత చెప్పినా ఒప్పుకోవటం లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని పాపం మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఉంటుంది భూమి. అప్పుడే అదే గుడికి ఉదయ్ తన ఫియాన్సీతో వస్తాడు. ఇంకా ఉదయ్ని చూస్తాడు గగన్. వెంటనే పక్కకి వెళ్ళిపోతుంటే, హాయ్ బ్రో, ఏంటి నన్ను చూసి పక్కకు వెళ్ళిపోతున్నావు? నేను కదా పక్కకు వెళ్ళాలి అని అంటాడు ఉదయ్. చూడు ఉదయ్, ఆ రోజు బ్యాచిలర్స్ పార్టీలో ఏం జరిగిందో నాకు గుర్తులేదు అని అంటాడు గగన్. ఏంటి బ్రో, ఏం గుర్తులేదు? నువ్వు భూమి ప్రేమించుకున్నారని నాకు ముందే తెలుసు కదా, అయినా నేను ఎంత ఫ్రీడమ్ ఇచ్చాను. కానీ మీరిద్దరూ వెళ్ళి పెళ్లి చేసుకున్నారు చూడు, అది అక్కడ
అక్కడే అందరూ హర్ట్ అయ్యారు అని అంటాడు. ఏంటి పెళ్ళా అని అంటారు. అవును, ఆ రోజు నువ్వు బ్యాచిలర్స్ పార్టీలో భూమిని ఎత్తుకొని బయటికి వచ్చేసిన వెంటనే నేను నిన్ను ఫాలో అయ్యాను. ఎలా అయినా అప్పుడు నిన్ను చంపేయాలనిపించింది. అందుకే నిన్ను ఫాలో అయ్యి చూసేసరికి నువ్వు గుళ్ళో భూమి మెల్లో తాళి కడుతున్నావు. ఎందుకులే, ఒక ఆడపిల్ల మెల్లో తాళి కట్టాడు కదా అని నిన్ను వదిలేశాను. ఈ విషయం మా మమ్మీ డాడీతో చెప్పాను. అక్కడితో చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అదిగో తన పేరు షీల, నేను తన్ని పెళ్లి చేసుకోబోతున్నాను అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. అంటే భూమి నిజమే చెప్పిందా? ఇన్ని రోజులు నేను భూమిని అపార్థం చేసుకున్నానా అని పాపం గగన్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా, ఒకవైపు గిల్టీగా ఫీల్ అవుతాడనమాట. ఇంకా వెంటనే ఉదయ్ని హక్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదేంటి, నేను ఇప్పుడు ఇతనికి ఏం చెప్పానని థ్యాంక్స్ చెప్తున్నాడు అని ఉదయ్ కూడా తన ఫియాన్సీతో అక్కడి నుండి వచ్చేస్తాడు. ఇంకా భూమి పాపం అలా డల్గా కూర్చొని ఉంటే గగన్ భూమిని ఎత్తుకొని గిరగిరగిరా తిప్పుతూ ఉంటాడు. బావా ఏమైంది అని అడుగుతుంది భూమి. శారద, కృష్ణప్రసాద్, పూరి వీళ్ళందరూ గగన్ భూమిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి బావా అని అడుగుతుంది. భూమి, ఐఎమ్ సో సారీ. నేను నీ మెల్లో తాళి కట్టానని నువ్వు ఎన్నిసార్లు చెప్తున్నా నువ్వు మీ నాన్న కలిసి నాటకాలు వేశారేమోనని నేను నిజంగా చాలా చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వే కరెక్ట్ అని. నిజంగా నేను నీ మెల్లో తాళి కట్టానని. భూమి, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఇంకెప్పుడు నీ విషయంలో నేను నిన్ను అనుమానించను, నిన్ను అవమానించను, కంటికి రెప్పలా చూసుకుంటాను. ఇకపై నేను నీవాణ్ణి భూమి అని పాపం భూమికి ప్రామిస్ చేస్తాడు గగన్. భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా గగన్ తన్ని భార్యగా ఒప్పుకున్నందుకు, నిజం తెలుసుకున్నందుకు ఇంకా కృష్ణప్రసాద్ అండ్ శారద ఇదంతా గమనించి ఇప్పటికైనా వాడు నిజం తెలుసుకున్నాడు, ఎంత సంతోషంగా ఉందో స్వామి అని పాపం మనస్ఫూర్తిగా దేవునికి నమస్కరించుకుంటుంది శారద. బావా, ముందు నేను చెప్పేది విను బావా. కృష్ణప్రసాద్ మావయ్య ఎలాంటి తప్పు చేయలేదు. దానికి సంబంధించిన ఆధారం ఆ రిపేర్ షాప్లో ఉంది బావా. ఒక్కసారి షాప్కి వెళ్ళొద్దాం బావా అని పాపం భూమి అంటుంది. భూమి, నేను నిన్ను భార్యగా ఒప్పుకున్నాక నువ్వు నన్ను అడిగిన మొదటి కోరిక, అది ఏదైనా నేను తీరుస్తాను. నువ్వు ఇది అడిగావు కదా, తీరుస్తాను. సరే, వెళ్ళి ఆ కెమెరా ఎక్కడుందో తెచ్చుకుందాం. పూరి, నువ్వు అమ్మని ఇంటికి తీసుకువెళ్ళు, నేను భూమి వెళ్తాం అని ఇంకా గగన్ భూమి ఇద్దరు ఆ షాప్ దగ్గరికి వస్తారు. షాప్ మాత్రం క్లోజ్ చేసే ఉంటుంది. కానీ పక్కన అతన్ని అడిగినా సరే నంబర్ తీసుకున్నా స్విచ్డ్ ఆఫ్ అనే వస్తుంది. ఇదేంటి, నంబర్ ఎన్నిసార్లు ట్రై చేసినా స్విచ్డ్ ఆఫ్ అనే వస్తుంది. అతని ఇల్లు ఎక్కడో తెలుసా అని అడుగుతాడు గగన్. ఇక్కడే అని చెప్పడంతో ఇంకా అతని ఇంటి దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి ఇల్లు లాక్ చేసి ఉంటుంది. ఇదంతా ఖచ్చితంగా ఆ అపూర్వ ప్లానే అయ్యుంటుంది బావా, అందుకే ఇల్లు లాక్ చేసి ఉంది అని అనడంతో ఇంకా వెంటనే తన పక్కన చూస్తాడనమాట. ఒక అతను ముసుగు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. హేయ్ ఆగు, మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నావు? మాస్క్ తీ అని తీసేసరికి ఆ రిపేర్ షాప్ అతనే. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. బావా, ఇతనికే బావా నేను కెమెరా ఇచ్చాను అని అంటారు. ఎందుకు మమ్మల్ని చూసి పారిపోతున్నావు అని అడుగుతాడు గగన్. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. నేను ఆ రిపేర్ షాప్ ఓనర్నే సార్. కానీ నా దగ్గరికి ఒకరు వచ్చారు, నన్ను భయపెట్టారు, అందుకే షాప్ క్లోజ్ చేశాను సార్. ఒక వారం రోజులు తీయొద్దని చెప్పారు సార్ అని అంటాడు అతను. ఇంతకీ ఆ కెమెరా ఎక్కడుంది అని అడుగుతాడు గగన్. సార్, కెమెరాని వాళ్ళకి ఇచ్చేసాను సార్, కానీ అందులో మెమొరీ కార్డ్ని నా దగ్గరే ఒక కాపీ చేసి ఉంచుకున్నాను. ఎందుకంటే చూడ్డానికి డబ్బున్నోళ్ళ ఉన్నారు, అందుకే ఎప్పుడైనా బెదిరించచ్చని ఒక కాపీ నా దగ్గరే ఉంది సార్ అని అంటారు. ఇవ్వు, త్వరగా ఆ కాపీ ఇవ్వు అని అంటాడు గగన్. వెంటనే ఆ మెమొరీ కార్డ్ కాపీని ఇస్తాడనమాట ఆ వ్యక్తి. చూడగానే క్లియర్గా అందులో శోభాచంద్రని అపూర్వ చంపిన వీడియో ఉంటుంది. ఎస్ బావా, మనకి సాక్ష్యం దొరికింది. రేపు కోర్టులో ఈ సాక్ష్యాన్ని చూపించి మావయ్యని బెయిల్పై బయటికి తీసుకురావచ్చు. ఇంకా అతను నిర్దోషని మనం కంప్లీట్గా నిరూపించవచ్చు. అపూర్వకి జైలు శిక్ష పడుతుంది అని ఇంకా హ్యాపీగా భూమి గగన్ అయితే సాక్ష్యం దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కోర్టుకి అందరూ అటెండ్ అవుతారు. కృష్ణప్రసాద్, భూమి, గగన్, శరత్చంద్ర, అపూర్వ అందరూ వచ్చేసరికి ఇంకలా చూస్తూ ఉంటారనమాట. భూమి, అపూర్వ ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా ఉంది, ఒకవేళ తను తెలిసిపోయిందా అని కంగారు పడుతూ ఉంటుంది. భూమి, మీరేదో సాక్ష్యాన్ని తీసుకువస్తానని ఒకరోజు గడువు కావాలి అని అడిగారు, మరి సాక్ష్యాన్ని సంపాదించారా అని అడుగుతారు. ఇంకెక్కడ సాక్ష్యం, కెమెరా నా దగ్గర ఉంది కదా, సాక్ష్యం దానికి ఎలా వస్తుంది అని అపూర్వ పొగరుగా ఫీల్ అవుతుంది. సాక్ష్యం దొరికింది యువర్ ఆనర్ అని అనేసరికి
ఒక్కసారిగా అపూర్వ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే గగన్ ఆ కాపీ ఏదైతే మెమరీ కార్డ్ కాపీ ఉందో ఆ కాపీని తీసుకువెళ్ళి జడ్జ్ దగ్గరికి ప్రొడ్యూస్ చేస్తారు. ఇంకా జడ్జ్ అది ల్యాప్టాప్లో ఇన్సర్ట్ చేసుకొని చూసేసరికి క్లియర్గా శోభా చంద్రని అపూర్వ చంపిన వీడియో అక్కడ కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా అందరూ శరత్ చంద్ర అయితే అపూర్వ వైపు చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అపూర్వ నిన్ను చంపేస్తానని చెప్పి గొంతు పట్టుకుంటే ఆయన కంట్రోల్ చేయండి అని అంటారు. వెంటనే కానిస్టేబుల్స్ వెళ్ళి శరత్ చంద్రని గట్టిగా పట్టుకుంటారు. ఈ వీడియో సాక్ష్యం కారణంగా శోభాచంద్ర గారిని చంపింది కృష్ణప్రసాద్ కాదని అపూర్వ అని నిర్ధారించడంతో కృష్ణప్రసాద్ గారికి నిర్దోషి అని నిరూపితం జరిగింది. ఆయన ఇంకా జైలుకు వెళ్ళవలసిన అవసరం లేదు, నిర్దోషిగా విడుదల చేయాలని కోర్టు వారు ఆదేశిస్తున్నారు. అలాగే ఒక హత్య చేసి ఇంకొక హత్య కప్పిపుచ్చుకోవడానికి చేసి 2 హత్యలు చేసిన ఈ అపూర్వకి కఠిన కారాగార శిక్ష వేస్తూ 5 లక్షల ఫైన్ని జరిమానిస్తూ ఉన్నారు. ఒకవేళ బెయిల్కి అప్లై చేసిన నాన్ బెయిలబుల్ కేసుగా దీన్ని పరిగణిస్తున్నాము అని చెప్పి ఇంకా అలా అపూర్వకైతే జైలు శిక్ష వేస్తారు. ఇటువైపు భూమి గగన్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా అపూర్వ జైలుకు వెళ్తుంది. కృష్ణప్రసాద్ కోపంతో రగిలిపోతాడు. ఇటువైపు భూమి గగన్ కృష్ణప్రసాద్ శారద అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.